హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు శారీ కొంగుల డిజైన్స్. ఈరోజు ఒక కొత్త డిజైన్ నేర్చుకుందాము. దానికి కావాల్సిన మెటీరియల్ 2 కలర్స్ ఆఫ్ సిల్క్ థ్రెడ్, స్మాల్ బీడ్స్, జరీ థ్రెడ్ అండ్ సిజర్. ఓకే, స్టార్ట్ చేద్దామా. శారీకి లాక్, టూ చైన్స్, డబుల్ క్రోషా. ఇక్కడ 4 డబుల్ క్రోషాస్ వేసుకోవాలి. 1 2 3 4 డబుల్ క్రోషాస్ తర్వాత 3 చైన్స్. 1 2 3. నెక్స్ట్ 4 డబుల్ క్రోషా, 1 2 3 4. నెక్స్ట్ 3 చైన్స్. 1 2 3. నెక్స్ట్ 4 డబుల్ క్రోషాస్. ఇది ఎక్కడికైతే వస్తుందో అక్కడ 4 డబుల్ క్రోషాస్. 1 2 3 4. 3 joints. 1 2 3. Next 3 double crochets. 4 double crochets. 1 2 3 4. నెక్స్ట్ 3 చైన్స్. ఇది రిపీట్గా ఇలాగే వస్తుంది. ఫ్రెండ్స్, ఎవరికైనా క్రోషా నీడిల్ కావాలంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, వాట్సాప్ నెంబర్. దానికి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది బేస్ లైన్. స్టార్టింగ్ 2 చైన్స్, 4 డబుల్ క్రోషా, 3 చైన్స్, 4 డబుల్ క్రోషా, 3 చైన్స్, 4 డబుల్ క్రోషా, 3 చైన్స్. ఈ చివరి దాకా శారీ అంతా కూడా ఈ బేస్ లైన్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ స్టార్ట్ చేద్దామా. ఇక్కడ 2 చైన్స్ వేసాం కదా, దీంట్లో నీడిల్ పోనిచ్చి ఇక్కడ ఒక సింగిల్ క్రోషా వేసుకొని మళ్ళీ ఒక సింగిల్ క్రోషా. ఇక్కడ 4 చైన్స్, 4 డబుల్ క్రోషా వేసాం కదా, ఈ 2 డబుల్ క్రోషాలో నీడిల్ పోనిచ్చి రెండిటి మధ్య నుంచి 2 డబుల్ క్రోషాలు, 4 డబుల్ క్రోషా కదా, రెండిటు ఈ రెండో డబుల్ క్రోషా అంటే సెంటర్, రెండో డబుల్ క్రోషా తర్వాత ఈ హోల్లో నీడిల్ తీసి ఇక్కడ ఒక సింగిల్ క్రోషా వేసుకోవాలి. ఓకే, ఇక్కడ డబుల్ క్రోషా. 1 2 3
4 5 ఈ 5 డబుల్ క్రోషెస్ తర్వాత ఒక బీడ్ తీసుకోవాలి. బీడ్ తీసుకొని ఇలా ఇక్కడ మళ్ళీ ఒక 5 డబుల్ క్రోషెస్ వేసుకోవాలి. 1 2 3 4 5 డబుల్ క్రోషా తర్వాత ఇక్కడ 4 డబుల్ క్రోషాస్ ఉన్నాయి కదా, 4 సార్లు ఇక్కడ డబుల్ క్రోషా వేసాం కదా. 2 డబుల్ క్రోషాస్ తర్వాత రెండిటి మధ్యలో 4 ఇటు 2 డబుల్ క్రోషా మధ్యలో ఇట్లా నీడిల్ తీసి ఇక్కడ సింగిల్ క్రోషా వేసుకోవాలి. ఓకే, సింగిల్ క్రోషా వేసి మళ్ళీ ఇక్కడ ఒక చైన్ వేసుకొని ఈ చైన్ ఉంది కదా, త్రీ చైన్స్ ఉంది కదా, ఈ త్రీ చైన్స్లో మనం ఇక్కడ 3 సింగిల్ క్రోషాస్ వేసుకోవాలి. 1 2 3 సింగిల్ క్రోషా. తర్వాత మళ్ళీ ఇక్కడ చైన్. తర్వాత ఈ 4 డబుల్ క్రోషాలు ఉన్నాయి కదా సెంటర్లో, అంటే రెండిటి మధ్య ఇక్కడ సింగిల్ క్రోషా వేసుకోవాలి. వేసుకొని ఇక్కడ మళ్ళీ 10 డబుల్ క్రోషా వేసుకోవాలి. 1 2 3 4 5 డబుల్ క్రోషా వేసుకున్నాక ఫైవ్ డబుల్ క్రోషా వేసుకున్నాక ఒక బీడ్ తీసుకొని మళ్ళీ డబుల్ క్రోషా, మళ్ళీ ఇక్కడ 5 డబుల్ క్రోషా వేసుకోవాలి. 1 2 3 4 5 డబుల్ క్రోషా వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 4 డబుల్ క్రోషాలు ఉన్నాయి కదా, 2 డబుల్ క్రోషాస్ తర్వాత ఇక్కడ నీడిల్ని ఇలా బయటకు తీసి సింగిల్ క్రోషా వేసుకోవాలి. మళ్ళీ ఒక చైన్, ఈ 3 చైన్లో 3 సింగిల్ క్రోషాస్, మళ్ళీ 1 2 3 సింగిల్ క్రోషా. నెక్స్ట్ 1 చైన్, ఇక్కడ 4 డబుల్ క్రోషాలో 2 డబుల్ క్రోషా తర్వాత ఇక్కడ సింగిల్ క్రోషా, ఇక్కడ మళ్ళీ ఆర్చ్ అంటే 5 డబుల్ క్రోషా వేసుకొని బీడ్ ఎక్కించుకొని మళ్ళీ 5 డబుల్ క్రోషా అంటే 10 డబుల్ క్రోషాస్ ఇక్కడ వేసుకోవాలి. 1 2 3 4 5 మళ్ళీ ఇక్కడ ఒక బీడ్
మళ్ళీ ఇక్కడ 5 డబుల్ క్రోషా. 1 2 3 4 5 డబుల్ క్రోషా. మళ్ళీ ఇక్కడ 4 డబుల్ క్రోషాస్ వేసాం కదా, 2 డబుల్ క్రోషాస్ తర్వాత నీడిల్ని ఇక్కడ ఒక సింగిల్ క్రోషా వేసుకోవాలి, అంటే లాక్ వేసుకోవాలి. లాక్ తర్వాత మళ్ళీ రిపీట్గా లాక్ తర్వాత ఇక్కడ మళ్ళీ 3 సింగిల్ క్రోషాస్. 1 2 3. ఇది సేమ్, ఇది చివరి దాకా, శారీ చివరి దాకా కూడా ఇలాగే వస్తుంది. 2 స్టెప్స్లో డిజైన్ కంప్లీట్ అవుతుంది. ఈ గ్యాప్లలో మనం కుచ్చు పెట్టుకోవాలి. ఓకే.